అది ఇప్పుడు ఒక బేబీ సినిమా, ఒక్క సినిమా 100 సినిమాలతో ఈ చెన్నై లవ్ స్టోరీ సమానం అండి. అసలు చెన్నై లవ్ స్టోరీ సినిమా చూసిన తర్వాత 2 గంటలన్నర, అది కరెక్ట్గా 3 గంటలండి. 3 గంటలు కూడా కన్ను ఆర్పకుండా చూడగల సినిమా. అసలు రాయి లాంటి ఉన్న గుండె కూడా ఖచ్చితంగా కంటతడి పెట్టుకోవాల్సిందే ఈ సినిమా చూసిన తర్వాత. అంటే బేబీ సినిమాతో ఎస్కేఎన్ గారు 100 కోట్లు కొట్టారు. ఈ సినిమాతో ఎన్ని 100 కోట్లు కొడతారా అనేది ఇంకా ఆడియన్స్కే వదిలేయాలి. ఎందుకంటే ఈ సినిమా చూసిన తర్వాత మీరు చాలా ఎక్కువ ఫీల్ అవుతారు, మీరు కూడా కనెక్ట్ అవుతారు. లోతుల్లో దిగి అంటే మీకు ఎలా ఉంటుంది అని అంటే, ఒక సముద్రం బీచ్ ఒడ్డులో మీరు అక్కడ కూర్చొని ఒక సినిమా చూస్తున్న ఫీలింగ్ అయితే వస్తుంది. నేను ఖచ్చితంగా చెప్తున్నా, ఈ సినిమాతో మన తెలుగు ఇండస్ట్రీ ఒక రేంజ్కి వెళ్ళిపోతుంది. ఎస్కేఎన్ గారికి ఇంకా తిరగలేదు. ధీరజ్ మొగిలినేని గారు కూడా ఇంకా అంటే ఇలాంటి సినిమాలన్నీ ఎంకరేజ్ చేసేవాళ్ళు ఇంకా ఇంకా రానున్న రోజుల్లో రావాలని మనస్ఫూర్తిగా కోరుతున్నా. రవి నంబూరి గారికి అసలు ఎన్ని చెప్పినా తక్కువ. అసలు ఏం చేశారు సార్, అసలు మామూలే లేదు. సినిమా అయితే ఖచ్చితంగా వాచ్ చేయండి.